ముంబై ఉగ్ర దాడుల తర్వాత పాకిస్తాన్తో యుద్ధం చేద్దాం అనుకున్నాం. ఆ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కూడా చర్చించాను. కానీ అమెరికా ఒత్తిడి వల్ల యుద్ధం చేయలేకపోయాం, వెనక్కి తగ్గాం అని చెప్పి ప్రొఫెసర్ గారు రీసెంట్గా అప్పటి హోంమంత్రి చిదంబరం కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా సార్. సో ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్పై ఎందుకు దాడి చేయలేదు, దాడులు చెయ్యొద్దు అనే నిర్ణయం ఎవరిది అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఉగ్రవాదుల్ని బలోపేతం చేసింది, ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపరిచింది కాంగ్రెస్ అని ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ ఈ విషయం మీద ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. బైట్ ప్లీజ్. कांग्रेस को ये बताना होगा कि वो कौन था जिसने विदेशी दबाव में फैसला लिया, जिसने मुंबई की देश की भावना से खिलवाड़ किया। और देश को ये जानने का हक है, कांग्रेस की इस कमजोरी ने आतंकवादियों को मजबूत किया, देश की सुरक्षा को कमजोर किया, जिसकी कीमत देश को बार बार जाने गंवा कर चुकानी पड़ी। साथियों, हमारे लिए देश और देशवासियों की सुरक्षा से बढ़कर कुछ भी नहीं है। आज का भारत दमदार जवाब देता है। आज का भारत घर में घुसकर मारता है। సార్, ఉగ్రవాదుల మీద పోరాటం చేయడంలో బలహీనపరిచింది, ఆ పోరాటాన్ని బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీ అనేది మోదీ ఆరోపణ. సార్ మీరేమంటారు? అంటే మోడీ పైన మరి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పైన మోడీ ఆరోపణలు చేసి హక్కుంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ ఎవరు ఆపారు? ట్రంపే ఆపించాడు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ఆపాడు, మోడీ భయపడ్డాడు, ఇవన్నీ కాంగ్రెస్ అంటోంది కదా. సో ట్రంప్ పదే పదే నేనే ఆపాను అని చెప్తుంటే భారత ప్రభుత్వం స్పష్టంగా కాదు అని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ట్రంప్ చెప్పాడు గనక మోడీ సమాధానం చెప్పాలని అడగడం లేదా? సో అందువల్ల మాకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు మోడీ కూడా ప్రశ్నిస్తాడు కదా. నేను చిదంబరం అన్న రోజే మనం విశ్లేషించాం, చిదంబరం కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేయడంలో చిదంబరం లాంటి నాయకులు సరిపోతారని. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేరేటోడు కొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులే సుత్తులు, కొడవళ్ళు, రంపాలు, సబ్బళ్ళు, గొడ్డళ్ళు అన్ని పట్టుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ అనే భవనాన్ని కూడగొడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ దాన్ని మరమ్మతులు చేస్తూనే ఉంటారు. వాళ్ళేమో మరమ్మతులు బయట నుంచి చేస్తే లోపల నుంచి కొడుతుంటారు, వాళ్ళు లోపల నుంచి మరమ్మతులు చేస్తే బయట నుంచి కొడుతుంటారు. ఇది అలవాటు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏమున్నది ఇది. సో అందువల్ల కాంగ్రెస్ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. ఇది కాంగ్రెస్ పార్టీకి 150% వర్తిస్తుంది. మిగతా పార్టీలకు కాస్త పర్సంటేజ్లో తక్కువ ఉండొచ్చు. కానీ అందువల్ల కాంగ్రెస్లో శశి థరూర్లు, సల్మాన్ ఖుర్షీలు, మనీష్ తివారీలు, ఇప్పుడు చిదంబరంలు వీళ్ళంతా ఒక వెలుగుతారు అధికారంలో ఉంటే. వీళ్ళు అధికారం కోల్పోయిన మరుక్షణమే వీళ్ళే పార్టీకి ఒక కంటకులుగా మారి కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో అందువల్ల ఎవరైనా ప్రత్యర్థికి ఆయుధం ఇస్తే అందులో భారతీయ జనతా పార్టీ లాంటి కాన్షియస్ పార్టీ ఈ చిన్న అవకాశానికి కూడా బీజేపీ వదులుకోదు. అందులో నరేంద్ర మోడీ లాంటి చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్, వెరీ షార్ప్ లీడర్. సో అసలు ఒకదాన్ని అనని దాన్ని అన్నట్టుగా చెప్పగలిగే సామర్థ్యం బీజేపీకి ఉంటుంది. మీకు ఉదాహరణకు సామ్ పెట్రోల్ ఎన్నికల సమయంలో వెల్త్ ట్యాక్స్, ఆస్తి పన్ను అమెరికాలో ఉంది, అలాంటిది వేయాలి. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను అంటే దాన్ని మోడీ బీజేపీ ఎలా వక్రీకరించిందో చూశాం కదా. మీ మంగళసూత్రం పట్టుకపోయి ముస్లింలకు ఇస్తారట, మీ ప్లాట్లు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చేస్తారట, మీ భూములు తీసుకొని ఇచ్చేస్తారట అని. సో అనని దానిని పెట్రోల్, వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళపైన వేసే పన్ను, మంగళసూత్రాలు తీసుకెళ్లే పన్ను కాదు అది. సో అంత సమర్థవంతంగా వక్రీకరించగలిగే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి చిదంబరం లాంటి వాళ్ళు ఆయుధాలు ఇస్తే మోడీ ఎందుకు ఊరుకుంటాడండి? మోడీ బ్రహ్మాండంగా ఫుట్బాల్ ఆడతాడు. మోడీ ఏకకాలంలో ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, బేస్బాల్
క్రికెట్, హాకీ అన్నీ ఆడగలుగుతాడు. వీళ్ళు అసలు అన్ని రకాల బంతుల్లోనూ అన్ని రకాలుగా ఆడగలిగే నరేంద్ర మోడీ ముందు వీళ్ళు అసలు బంతే వేయకపోతే చేతులు ఎత్తేసి క్లీన్ బౌల్ చేసుకోమంటే ఊకుంటాడండి మోడీ. సో మోడీ ఈజ్ ఎ పవర్ఫుల్ బ్యాట్స్మెన్. కాంగ్రెస్ కరెక్ట్గా బుద్ధి చెప్తున్నాడు. అయితే మోడీ అడిగిన ప్రశ్న, అప్పుడు ఎందుకు పాకిస్తాన్పై యుద్ధం చేయలేదు? మరి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. మన దేశంలోకి చొరబడి మన దేశ బంకర్లలో దాక్కొని మన సైనికుల్ని పొట్టన పెట్టుకున్నది పాకిస్తాన్. మరి అప్పుడు ఎందుకు యుద్ధం చేయలే? కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది కదా, మరి ఎందుకు యుద్ధం చేయలే? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను దెబ్బతీశాం కదా, పాకిస్తాన్ వణికిపోయింది కదా, మరి ఎందుకు ఆపారు? ఎందుకు యుద్ధాన్ని కంటిన్యూ చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం ఆక్రమించేసుకుంటే అయిపోయేది కదా. పీఓకేలో ప్రజలు తిరగబడుతున్నారు కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా. మీకు అటు బలూచిస్తాన్లో ప్రజలు తిరగబడుతున్నారు, ఖైబర్ పఖ్తూన్వాలో ప్రజలు తిరగబడుతున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం కదా, ఎందుకు వదులుకున్నాం మనం? మరి మిలిటరీ క్లియర్ బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ వచ్చింది కదా, మన చూర్ కరదియే కదా. మీకు మామూలు కాదు, 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా లాంటి హెడ్ క్వార్టర్స్లను ధ్వంసం చేశాం. నూర్ ఖాన్, సల్గోదా లాంటి ఎయిర్ బేస్ను అటాక్ చేశాం. ఫీల్డ్ మార్షల్ అసీం మనీర్ దిగే ఎయిర్ బేస్ను కూడా అటాక్ చేశాం. మీకు పాకిస్తాన్ అణువాయుధాల భండాగారం వాకిట్లోకి వెళ్ళి పెరట్లోకి వెళ్ళి కొట్టాం. మరి ఎందుకు ఆపాము? ఇండోనేషియాలో ఇండియన్ ఎంబసీకి మిలిటరీ అటాచ్ చెప్పాడు, రాజకీయ పరిమితుల వల్ల మేము కొంత నష్టపోయాము అని కూడా చెప్పాడు. టు పొలిటికల్ కన్స్ట్రెంట్స్ వీ హావ్ లాస్ట్ అని చెప్పాడు. అంటే క్లియర్గా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది కదా ఆర్మీకి, మీరు ఎక్కడ దాకా మాత్రమే ఆగండి అని. ఎందుకు ఆపారు చెప్పండి? ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో సైన్యం అద్భుతమైన విజయాలు సాధించింది, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దాంట్లో ఎవరికీ అనుమానం లేదు. ఎవరన్నా ప్రతిపక్షాలకు అనుమానం ఉంటే నాకేమైతే వాళ్ళ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. మరి మీరు ఎందుకు ఆపారు? ఎప్పుడు శత్రువు ఓడిపోతుంటే ఆపుతారంటే యుద్ధం ఎవడన్నా? శత్రువును తరిమి కొట్టాలి కదా. శత్రువు ఓడిపోయి పారిపోతుంటే మీరు ఎందుకు వదిలేరు? కారణం ఏంటంటే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ అప్పుడే ఫోన్ చేసి బతిలాడాడు, కాలబేరానికి వచ్చాడు. శత్రువు బతిలాడితే కాలబేరానికి వస్తే అది కూడా కుక్కతో ఒక వంకర లాంటి పాకిస్తాన్ కాలబేరానికి ఒప్పుకుంటామండి? కాలబేరానికి వస్తే ఈ జాడించి కాళ్ళతో కొట్టాలి కదా. మేము బతిలాడుకుంటూ ఒప్పుకుంటామా? పాకిస్తాన్ విషయంలో ఉంటామా? మరి ఎందుకు యుద్ధాన్ని కంటిన్యూ చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, అప్పుడైనా ఇప్పుడైనా. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. నిర్ణయము రైటా రాంగా 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చూస్తే మనకు సరిగా అర్థం కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వాల దేశభక్తిని, ప్రధానమంత్రుల దేశభక్తిని నిరంతరం శంకించకూడదు. ఇది ఈ దేశానికి గర్వకారణం కాదు. అది వాజ్పేయి అయినా, మన్మోహన్ సింగ్ అయినా, నరేంద్ర మోడీ అయినా. విధానాల్ని విమర్శించడం వేరు, వారి దేశభక్తిని శంకించడం వేరు. ఆపరేషన్ సింధూర్ ఆపి ఉండకపోతే బాగుండేది, విశ్లేషించవచ్చు, తప్పలేదు. లేదు, ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్పై యుద్ధం చేసి ఉంటే బాగుండేది, కార్గిల్ యుద్ధాన్ని వాజ్పేయి ఆపాల్సింది లేకుండే. దెర్ కెన్ బి ఒపీనియన్. కానీ దేశభక్తిని శంకించడం సరైనది కాదు. సో ప్రధానమంత్రుల ప్రభుత్వాల దేశభక్తిని శంకించకూడదు. నా దృష్టిలో నరేంద్ర మోడీ దేశభక్తుడు, రాహుల్ గాంధీ దేశభక్తుడు, మన్మోహన్ సింగ్ దేశభక్తుడు. విధానాల్ని మనం ప్రశ్నించవచ్చు. మోడీ దేశభక్తిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే దేశభక్తి విషయంలో రాజకీయ నాయకుల్లో తేడా ఉంటుందని అనుకోను. వాళ్ళందరూ భారతదేశ బిడ్డలు కదా. సో అందువల్ల మనం ఆ రకంగా మన వారిని రాజకీయ కారణాల రీత్యా దేశద్రోహులుగా మనం చిత్రీకరించుకోకూడదు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వ విధానం, ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో వాజ్పేయి ప్రభుత్వ ఆదేశం ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఓసి దాటకూడదు అని. మరి ఎందుకు దాటలేదు? వాజ్పేయి ఏమైనా అసమర్థుడా? వాజ్పేయి ఏమైనా దేశద్రోహ? వాజ్పేయి ఏమైనా కాంగ్రెస్ పార్టీలాగా వెన్నెముకలేని జీవా? వాజ్పేయి ఏమైనా చైనాతో అమెరికాతో లాలుచిపడేవాడా? చాలా గొప్ప దేశభక్తుడు కదా వాజ్పేయి. మరి ఎందుకు ఎల్ఓసి దాటి కొట్టలేదు? ఎందుకు ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు ఇవ్వలేదు ఎల్ఓసి దాటి కొట్టండి అని? పాకిస్తాన్ ఓడిపోతున్న సమయంలో అది కూడా. కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ దాటొద్దని. ఎందుకు వాజ్పేయి సర్జికల్ స్ట్రైక్ జరపలేదు? ఎందుకు వాజ్పేయి బాలాకోట్ స్ట్రైక్ జరపలేదు? ఎందుకు వాజ్పేయి ఆపరేషన్ సింధూర్ జరపలేదు? మన్మోహన్ సింగ్ జరపలేదు అంటే పక్క పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చేతకాండలు.
మరి వాజ్పేయి ఎందుకు చేయలేదు? మరి అప్పుడు అద్వానీ కదా హోమ్ మినిస్టర్, లోహపురుష్ హోమ్ మినిస్టర్గా ఉన్నాక కూడా ఎందుకు చేయలేదు? అంటే అద్వానీజీ వాజ్పేయిజీ దేశభక్తిని శంకించుదామా? ఒక ప్రభుత్వ విధానం. మొన్న సర్జికల్ స్ట్రైక్స్ వరకు కూడా, సర్జికల్ స్ట్రైక్స్ గతంలో కూడా జరిగాయి అనేది గత ప్రభుత్వాల వాదన. అట్లీస్ట్ బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివి అయితే జరగలేదు, అనుమానం లేదు. 1971 వార్ తర్వాత భారతదేశం సరిహద్దు దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అటాక్ చేయలేదు. ఈసారి మోడీ ప్రభుత్వంలో బాలాకోట్ స్ట్రైక్స్ మొదటిసారి జరిగింది, తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. అంతవరకు మనం అంగీకరించాలి. కానీ అంతకుముందు ఎందుకు జరగలేదు వాళ్ళు? అలా అంటే అంతకుముందు ఇందిరాగాంధీ 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. మరి మోడీ ఎందుకు చేస్తలేదు 2 ముక్కలు? అప్పుడు బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో తిరగబడినట్టు ఇప్పుడు బెలూచిస్తాన్లో తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆఫర్ కూడా ఇచ్చింది, కలిసి కొట్లాడదాం పాకిస్తాన్ పైన, మీరు అటు నుంచి నరక్కరండి, మేము ఇటు నుంచి నరక్కేస్తామని. టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ రెడీగా ఉంది సపోర్ట్ చేయడానికి. ఈవెన్ తాలిబాన్ సపోర్ట్ చేస్తుంది. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు. మరి మనం ఎందుకు మోడీ ఎందుకు బంగ్లాదేశ్ను మనం ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ను విడగొట్టింది కదా, మీరు బెలూచిస్తాన్ విడగొట్టండి, మీరు ఖైబర్ పఖ్తూన్లో విడగొట్టండి, పిఓకేని విడగొట్టండి. ఎందుకు ఉంటున్నారు మోడీ? దీనికి ఆన్సర్ ఉంటుందా? దీనికి ఆ మోడీ దేశద్రోహి, మోడీ బలహీనుడు, మోడీ చాతకానివాడు అని అందామా? అందువల్ల ఒక వ్యూహాత్మక నీతి అది. ఒక సందర్భంలో ఒక రకమైన విధానాన్ని ప్రభుత్వాలు తీసుకుంటాయి విత్ ఆల్ దేర్ విజ్డమ్. అప్పుడున్న పరిస్థితులపైన వాళ్ళకున్న అంచనా. అది మన్మోహన్ సింగ్ యుద్ధం చేయకపోయినా, వాజ్పేయి కార్గిల్ యుద్ధ సమయంలో ఎల్ఓసి దాటకపోయినా, దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. అది రైట్ ఆ రాంగ్గా చర్చించడం వేరు, అది చేసినందుకు దేశభక్తిని శంకించడం వేరు. ఈ 2 పొరపాటు. ఈవెన్ మనం ముంబై దాడుల తర్వాత మనం పాకిస్తాన్లోకి వెళ్ళి అటాక్ చేయాల్సి ఉండే అనే ఒక విధానం, లేదు చేయకపోవడం కరెక్ట్ ఇంకో విధానం. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి ఆదేశించినట్టు ఎల్ఓసి దాటకపోవడం ఒక విధానం, దాటి ఉంటే బాగుండేది ఇంకో విధానం. ఆపరేషన్ సింధూర్ ఆపడం మోడీ తీసుకున్న కరెక్ట్ డిసిషన్. కాదు ఆపాల్సి లేకుండే ఇంకా ముందుకెళ్ళి పిఓకేని ఆక్రమించుకోవాల్సి, ఇది ఒక విధానం. ఇందులో ఏది రైటు ఏది రాంగ్ అని చర్చించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపినందుకు నరేంద్ర మోడీ చేతకానాడు, దేశద్రోహి, ఆయన దేశభక్తి లేదా అంటే తప్పు కదా అది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ లాంటి వారు, దేశ ప్రధానిగా ఉన్నవారు కాస్త హుందాతనాన్ని కూడా ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరి దేశభక్తిని శంకిస్తూ మాజీ ప్రధానుల గత ప్రభుత్వాల దేశభక్తిని శంకించడం దేశానికి గౌరవం ఇవ్వదు. ఇట్ డజంట్ గివ్ రెస్పెక్ట్, ఆనర్ టు ఎ కంట్రీ కదా.